నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఏదైతే తెలంగాణ రాష్ట్రం చేసినటువంటి కులగణన సర్వేకి సంబంధించినటువంటి ఏవైతే లెక్కలు ఉన్నాయో కులాల వారీగా పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది. సో పెట్టిన తర్వాత కూడా చాలామంది రెడ్ల జనాభా ఎట్లా పెరిగింది, మిగతా కులాల జనాభా ఎట్లా తగ్గింది, 10 ఏళ్లలో రెడ్లు ఇంతగానం పెరిగితే మిగతా కులాలు ఎందుకు తగ్గినాయి, అంత ఎందుకు పెరగలేదని కూడా చాలామంది అంటూ ఉన్నారు. మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జనాభా కూడా తగ్గిందని కూడా చాలామంది చెప్తా ఉన్నారు. దీనిపై మనతో పాటు మాట్లాడడానికి ఓఎస్ శ్రీకాంత్ ఉన్నాడు. అని నిజంగా చెప్పండి, నిజంగా మాలల జనాభా తగ్గిందంటారా? ఎందుకంటే వాళ్ళు ఇప్పటికి 14.5 లక్షలు 14,72,000 చిల్లర చూపెడతా ఉన్నారు మీ జనాభా, మీరేమో తగ్గిందంటా ఉన్నారు. ఇప్పుడు నేను కాదు, ఇప్పుడు ఆయన 2011 వర్గీకరణ లెక్కలు తీసి వర్గీకరణ చేసిండు. అప్పుడే ఆయన పెరిగిందని చెప్పిండు. 2011 నుంచి 2025 వరకు పెరగదా తగ్గుతుందా? పెరగాల మరి ఎందుకు తగ్గింది అంటే రేవంత్ రెడ్డి చంపేస్తుండ ప్రజలను. ఇప్పుడు డీలిమిటేషన్ ప్రకారము జనాభా పెరిగితేనే మనకు ఎంపీ సీట్లు ఎక్కువ అన్నాడు. మరి నువ్వు లెక్కలెట్ట తక్కువ చూపిస్తే వాళ్ళు ఊరుకుంటారు పొద్దుగాల. కేవలం ఒక 3 వ్యక్తులు కలిసి తమ స్వార్థం కోసం చేసిరు తప్ప చేసింది ఏం లేదు ఇక్కడ. కాబట్టి రేవంత్ రెడ్డి పునఃసమీక్షించుకోవాలి, లేకపోతే నువ్వు తీవ్రమైన పరిమాణాలు ఎదుర్కొంటావు. నీకు ముందే పాలన మీద పెద్దగా అవగాహన లేదు. కాబట్టి దీన్ని ఒకసారి మళ్ళీ ఆలోచన చేయండి. మేము 26 తారీఖు కూడా ఒక పెద్ద మీటింగ్ ప్లాన్ చేస్తున్నాము. ఆ మీటింగ్కు మాల సమాజం గురించి పెద్ద ఎత్తున వస్తారు. మేము ఏమంటున్నామంటే అన్ని సమాజాల గురించి మాట్లాడినా నేను నా కుటుంబం గురించి మాట్లాడు కాబట్టి మాట్లాడినా ఖచ్చితంగా దీన్ని మళ్ళీ పునఃసమీక్షించుకోవాలి. హైలైట్ జోక్ ఏంటంటే 40% మంది రెడ్లు అంటే ప్రభుత్వ పాఠశాల చదువుకుంటారంట. ఇది ఎంత జోకా? ప్రైవేట్ స్కూల్ నడిపేది మీరు, దానికి మద్దతుగా ప్రైవేట్ స్కూల్ ఓపెనింగ్ పోయేది కూడా మీ ఎంపీలు మీ ఎమ్మెల్యేలు మీరు ఎట్లా అంటావు? కాబట్టి ప్రజలు అన్ని విషయాలు గమనిస్తారు. ప్రజలు చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ వస్తే ఏదో వస్తుంది అనుకున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజలకు గొంతులు వస్తున్న విషయాన్ని ఎవరు అర్థలేదు, మర్చిపోలేదు. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రజలు కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్తారు. మాల నాయకులు చాలామంది అంటే మెయిన్ నాయకులు రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్నారు. వెంకటస్వామి అనుకోవచ్చు, బట్టి విక్రమార్క అనుకోవచ్చు, అద్దంకి దగ్గర అనుకోవచ్చు. వాళ్ళ చుట్టూ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు మీ జనాభా ఎట్లా తగ్గుతాను మీరు అనుకుంటారు? అసలు వాళ్ళు మనసులు మా వాళ్ళే, కానీ ఆ మెదళ్ళు మాయిగా గుర్తుపెట్టుకో. ఆ మెదడులో మేము లేము, ఆ మెదడులో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు మా గురించి ఎన్నడన్నా ఒకసారి మాట్లాడిరా? నువ్వు చూస్తావు కదా. మాలలకు రిజర్వేషన్ వర్గీకరణలో అన్యాయం జరిగిందని వెంకటస్వామి పెద్ద ఎత్తున సభ కూడా పెట్టండి కదా, లక్షల మందితో. సభ పెట్టింది దానికోసం కాదు, మినిస్టర్ మంత్రి. మరి తర్వాత ఏమో సింహగర్జన పెట్టిండు, గర్జించుండు. మరి సింహం ఎటు పోయింది చెప్పు? ఏ జూ పార్కులు ఉంది, ఏ బోన్లు ఉంది? తప్పది. కేవలం ఆయన మినిస్టర్ పదవి కోసము ఆడిండు ఆట. కాబట్టి ఖచ్చితంగా మా సమాజము గమనిస్తుంది, మా సామాజిక చూస్తుంది. మా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ నమ్ముకుని ఓట్లేసిన వాళ్ళు మా వాళ్ళు, కానీ ఈరోజు కనుమరుగైపోయారు. కాబట్టి మేము భవిష్యత్తులో దీని మీద ఇంకొక మీటింగ్ పెట్టి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. నిజంగానే మాలల జనాభా దీంట్లో ఎంత మేరకు తగ్గిందంటారు? ఇప్పటికైతే 14,72,000 చూపెడతా ఉన్నారు. ఎంతవరకు ఉండొచ్చని మీరు ఎక్స్పెక్ట్ చేస్తాం? 1,00,000 మంది చచ్చిపోయారు, రేవంత్ రెడ్డి చంపిండు. నాకు తెలిసి 5-6 లక్షల మంది పెరగాలి. మళ్ళీ ఇంటి పేర్లు ఉన్న వాళ్ళని కూడా కులం లెక్క చూపెట్టిండు. బ్యాగరీ ఉంటారు, మరి మా మాల కాబట్టి ఆయన బ్యాగరీ సపరేట్ చేసిండు. అది తప్పు. అది చాలా అంత మా వాళ్ళు. ఇప్పుడు మీరు ఏమిటోళ్ళు అంటే మేము మాలలో అంటారు, వాళ్ళ ఇంటి పేరు బ్యాగర్ ఉంటుంది. అట్లా తప్పు. కాబట్టి ఖచ్చితంగా ఇంటి పేర్లుగా కులము జనాభా లెక్కలు చూసిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి దీని మీద తగిన ఒకసారి మళ్ళీ పునఃసమీక్షించుకోండి, లేకపోతే బాగుండదని తెలియజేస్తుంది. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం అక్కడికి పార్లమెంట్లో తేజస్వి సూర్య తెలంగాణ విభజన పైన పాకిస్తాన్తో పోలుతూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు నేను అసలు తెలంగాణ గురించి ఆయనకు పెద్దగా అవగాహన లేదు. తెలంగాణ గురించి అవగాహన ఉంటే ఈ నేలను తక్కువ చేసి మాట్లాడు. ఈ నేలలో ఉన్న ఎంపీలు కూడా ఎవడు మా ఎంపీ గాడు, అంత ఉత్తర భారతం గులాంగిరి చేసే జీతగాళ్ళు. మా నేల మీద మా ప్రజల మీద దాడి చేస్తే ఎవడు మాట్లాడతలేడు. కాబట్టి ప్రజలే వీళ్ళ గురించి మాట్లాడుకున్న రోజు వస్తుంది. ప్రజలు ఖచ్చితంగా బీజేపీ పార్టీకి తగిన మూల్యం చెల్లిస్తారు. ఆ ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఎవడైనా అధ్యక్షుడైనా. ఇక్కడ నుంచి కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు. 8 మంది ఎంపీలు కూడా ఎవరు మాట్లాడేటువంటి పరిస్థితి. ఇంకా పోగా పైనుంచి అసలు ఆయన ఆ ఉద్దేశంతో అనలేదు. నిజంగా ఆయన తెలంగాణ గురించి అంత నీచంగా మాట్లాడలేదు, ఆయన చాలా గౌరవంగా మాట్లాడారని కూడా వాళ్ళు అంటా ఉన్నారు. నేను ఏమంటున్నా, ఆయన ఏమనలేదు అంటుండే. వీళ్ళంతా వాళ్ళ జీతగాళ్ళు కదా, జీతగాళ్ళకు ఈ ప్రాంతం గురించి ఏం తెలుసు? కాబట్టి నువ్వేం ప్రజలు చూసిరు, వీడియో క్లిప్స్ ఉన్నాయి కదా, నేను చెప్పడం ఎందుకు? ఖచ్చితంగా ప్రజలు తగిన బుద్ధి చెప్తారు, తగిన మూల్యం చెల్లిస్తారు. వాళ్ళు గతంలో కూడా మరి అమిత్ షా గారు మరి గద్దర్ గారి గురించి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి పరిస్థితి. బండి సంజయ్ కూడా పద్మశ్రీ ఎట్లా ఇస్తారు, ఆయనకు పద్మశ్రీ ఇవ్వద్దు, ఆయన అట్లా ఒక నక్సలైట్కి ఎంతోమంది ప్రాణాలు బలిగా ఉన్నటువంటి వాడని కూడా గతంలో బండి సంజయ్ అన్నటువంటి పరిస్థితి. ఎందుకు వీళ్ళు తెలంగాణ మీద టార్గెట్ వేశారంట? బండి సంజయ్ నక్సలైట్ అయితే మన నరేంద్ర మోడీ కూడా నక్సలైట్ అవుతాడు. మరి గద్దర్ చచ్చిపోయి నరేంద్ర మోడీ లెటర్ ఎందుకు పంపిండు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి? అంటే నీకు ఆ విషయం తెలియదా? అంటే ఇది జోకా? బండి సంజయ్ మాట్లాడితే నేను పెద్ద మాట్లాడాను, నాకు పెద్ద ఎందుకంటే ఆయనకంటే నేను బెటర్ దెన్గా మాట్లాడతా కాబట్టి ఆయన గురించి మాట్లాడా. సారీ.
ఓకే, అంటే ఎట్లా చూస్తారు అంటే ఇప్పుడు గతం వరుసగా చూసుకుంటే ఎన్డీఏ ప్రభుత్వంలో మరి టీడీపీ ఉందని నిజంగానే కావాలని తెలంగాణ టార్గెట్ చేస్తారు అనుకోవచ్చు, ఎట్లా అనుకోవచ్చు? అయితే బాధాకరం ఏంటంటే ఏదైనా ఒక రాష్ట్రానికి ఒక పార్టీ చెందిన ఆయన ముఖ్యమంత్రి ఉంటాడు, కానీ తెలంగాణకి ఏమో 3 పార్టీలకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి. బీజేపీ ఆయనే, కాంగ్రెస్ ఆయనే, టీడీపీ ఆయనే. అందుకే ఆయనకేం అర్థమవుతలేదు నేను ఏ పార్టీ చెందిన ముఖ్యమంత్రినో. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు కుట్ర అనుకోవచ్చు, రేవంత్ రెడ్డి ఆయన జీతగాడు కుట్ర ఏముంటుంది. చంద్రబాబు నాయుడు చేపిస్తుండు. అసలు ఈ లెక్కలు కూడా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు చేపించిన అనుకుంటున్నాను. ఈ లెక్కలు కూడా చంద్రబాబు నాయుడే మార్పిచ్చినా మీరు అనుకుంటున్నారు? 10% చంద్రబాబు నాయుడు అనుకుంటున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏది చెప్తే రేవంత్ రెడ్డి గయ చేస్తాడు. ఈ లెక్కలు కూడా చంద్రబాబు నాయుడు పెట్టించినట్టు చెప్పిండని నేను అనుకుంటున్నాను. నిజంగా అంటే ఈ అంశం మీద వీరు పదే పదే తెలంగాణ ఇట్లా విమర్శిస్తున్నటువంటి ఈ అంశం మీద మీరు తెలంగాణ ప్రజలకు చివరికి ఏం చెప్పదలుచుకున్నారు? ఎవరైనా తెలంగాణ ప్రజల గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళందరూ మీ ఓటుతోని బుద్ధి చెప్పండి. తెలంగాణ ప్రాంతం గురించి తప్పుగా మాట్లాడితే ఈ ప్రాంతంలో పాతరేద్దామని తెలంగాణ ప్రజలు చెప్పదలుచుకున్నారు. థ్యాంక్ యూ.